కమిషనర్, ఫార్మర్ కమిషనర్ సూర్యప్రకాష్ రావు సార్, జార్ఖండ్ ఐజీ పిఆర్కే నాయుడు గారు, వీళ్ళందరం కలిసి వెళ్ళాము. వెళ్ళి జరుగుతుంది అంటే వెళ్ళాం. గత మల్లారెడ్డి మంత్రి గారు, అప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళాము. కానీ ఇంత ధైర్యంగా మాకు ఎవరు హామీ ఇవ్వలేదు. అది మన అదృష్టాన్ని భావిస్తాము. అదే చాలా కృతజ్ఞతలు. ఎంపీ ఇప్పుడు మన సంబంధిత ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి కూడా ఈ విషయం అన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ టైం ఇచ్చిందంటే అసోసియేషన్ తరఫున మనం ఎప్పుడు వెళ్తే మనం పెడతాము. ఎంపీ గారి దగ్గర చాలా చాలా థ్యాంక్స్ అన్న. అసలు చెప్పలేను నేను అట్లా అలా స్పందిస్తారని. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నాం కదా. బట్ నిస్వార్థం కోసం చేసే నాయకులు కొందరు ఉంటారు. వాళ్ళే మనకి కావాలి. వాళ్ళ అండదండతో ముందుకు పోతుంది అసోసియేషన్. థ్యాంక్ యూ అనండి. ఇట్లా రోడ్లన్నీ కబ్జా చేయడం, ఇట్లా అనేక ఇండ్లు కట్టించి బాధితులను ఎవరైతే బాధితులను కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి వెంకటేష్ గారు. ఆయన ముఖ్య అండ ఎవరితోనంటే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. అంటే గతంలో చరిత్ర కూడా ఆయన వెంకటాద్రి టౌన్షిప్ నిర్మించినప్పుడు ఎంత అవినీతి జరిగింది, ఎంత ల్యాండ్లు అతని దగ్గర తీసుకున్నాడో తెలుసు. ఇప్పుడు కూడా తన వాటా కోసం, తన డబ్బుల కోసం, తన అవినీతి కోసం ఇప్పుడు ఇది బాధితులందరినీ ఇబ్బంది పెట్టి ఈ ల్యాండ్ని కబ్జా చేసే క్రమంలో వెంకటేష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ అధికారులందరినీ ఈరోజు పోలీసు వ్యవస్థను కానీ, రెవెన్యూ వ్యవస్థను కానీ, ఇక్కడ స్థానిక మున్సిపల్ కొత్తగా జాయిన్ అయిన మున్సిపల్ అధికారులను కానీ, దానికి పాలకవర్గం కూడా కనీసం వాళ్ళకు ఈ సోయి లేకుండా ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ వెంకటేష్ కు మద్దతు ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, మీడియా ముఖ్యంగా పత్రికా మీడియా ఈరోజు వీళ్ళు చేస్తున్న పోరాటం 5-6 నెలలుగా మీరు బయట ప్రపంచానికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అయితే ఒకటే చెప్తున్నా, మీరు ఎవరు తెరవనవ్వండి, లేకపోతే ఇంకా అవినీతి సొమ్ము ఇంకా చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, అలా తీసుకోండి. కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉంటే వాళ్ళ మల్లన్న సాగర్లో పోయిన భూమి 5 ఎకరాల భూమి అమ్ముకొని ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాడు. ఒక వ్యక్తి తన జీవితం మొత్తం, శ్రీనివాస్ అంటే ఆయన జీవితం మొత్తం సంపాదించిన డబ్బులతోని అన్ని పర్మిషన్స్ తోని ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ మన గ్రామ పంచాయతీ పర్మిషన్ అన్ని ఇచ్చినా కూడా ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు దానికి సర్వే మ్యాప్ ఉంటుంది. ఈ సోయిలైన అధికారులు కూల్చేటప్పుడన్నా ఏం చేస్తున్నాం మనం పర్మిషన్స్ ఇచ్చినామా లేదా అనే ఆలోచన చేయకుండా ఈరోజు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైందంటే స్థానికులు ఇక్కడ లోకల్లో లేరు, వీళ్ళు ఎవరు భయపడతారు అని చెప్పి భయపెట్టే ప్రయత్నం ఈరోజు ఒక గుండా మనుషులను పెట్టి వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ వెంకటేష్ నీ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నారు, లీడర్లకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈరోజు అనేక అక్రమాలు, అనేక కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది కాలంలోనే మా పరిసర ప్రాంతాల్లో 1000 కోట్ల రూపాయల దాకా దాదాపుగా ఇప్పుడు కబ్జాలకు గురవుతా ఉన్నాయి. మీడియా ద్వారా ఇక్కడే చెప్తున్నా, మీకు తొందరలో అంటే ఇక ఇప్పటిదాకానంటే సరే మీ అవినీతి అధికారం ఉంది, కొంతమంది అధికారులు ఈరోజు పైసలు ఇచ్చి వచ్చిండ్రు కాల కమిషన్ల కోసం, అన్ని అంటే వాళ్ళ పని మనుషుల్లాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులకు కూడా చెప్తున్నా, ఎప్పుడైనా ప్రజల వైపు ఉండండి, న్యాయం వైపు ఉండండి. మీరు అవినీతి సొమ్ము అలవాటు పడి ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. బీజేపీ పార్టీ బాధితుల పక్షాన ఇప్పుడు ఇక్కడ చూసిన మా ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ప్రతి విషయంలో స్పందిస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడలను మేమందరం కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏదైతుందో ఇది చాలా అన్యాయం. గౌరవ హైకోర్టు కూడా వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నా కూడా బాధితుల పక్షాన వాళ్ళు లెక్క చేయకుండా అధికారులు అవినీతికి అంటే అవినీతి సొమ్ముకు అలవాటు పడి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా మేము పూర్తి స్థాయిలో శ్రీనివాస్కు జరిగిన అన్యాయం బాధ అనిపిస్తుంది. ఆయనకు అంటగా ఉంటాం. ముఖ్యంగా ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ జీవితాలు, పిల్లల చదువులని, పిల్లల పెళ్లిళ్ళకని వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ మీకు ఇక్కడ ఉన్న సమావేశం ద్వారా ఈ బాధితుల పక్షాన్ని ఒకటే చెప్తున్నాం, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా అంటే మీరు చూసుకోండి. ముఖ్యంగా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము బాధితుల పక్షాన్ని 100% ఉంటాం. ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అందరికి. ఇక్కడ లీగల్ గా ఏమైతుందో మీరు ప్లే చేసినప్పుడు మాకు కూడా నోటీసులు వస్తాయి. మేము కూడా కొంచెం అడ్వకేట్ గారు ఉన్నారు, ఏమి ఉన్నాయి ఇక్కడ భయపెట్టే ప్రయత్నం పోలీస్ అధికారులు కూడా వీళ్ళని ఏదో చిన్న చూపు చూపించి
అడ్వకేటింగ్ గాని కానీ బాధితులను కానీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట. మేము పై అధికారులను కలుస్తాము. న్యాయం మా వైపు ఉంది. కోర్టు కూడా మా వైపు అనేక ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని